సేన రామ్ అందరికీ నమస్కారం. ముందుగా క్షమించాలి, ఇంకా కౌన్సిల్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన చేస్తున్నారు. ఆ బిల్ ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపనకు పోతున్నారు. అది కౌన్సిల్కి వస్తుంది. అంటే ప్రైవేట్ యూనివర్సిటీ, అంటే అది ప్రైవేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు పార్ట్నర్షిప్లో వస్తుంది. కాబట్టి మన రిజర్వేషన్స్ అందులో ఉండబోతున్నాయా లేదా అనేది కూడా మాట్లాడేది ఉంది. కాబట్టి దయచేసి నాకు విద్యార్థులు కొంతమంది పేర్లు కూడా అడగలేదు. నిన్న నాకు సంజీవ్ చెప్పిన తర్వాత నేను ఫోన్ చేస్తే నేను వచ్చేస్తున్నా అని చెప్పాను. అయితే దీని ప్రాముఖ్యత మనందరికీ తెలుసు, అన్యదా భావించవద్దు. మా అన్నలందరూ చాలాసేపు సంజీవ అన్ని విషయాలు మాట్లాడినరు. అన్న సీతారామన్న, జోగురామన్న, మిగతా పెద్దలకు, మా విద్యార్థి యువకులందరికీ నమస్కారం. సంజీవ్ రాత్రి నాకు చెప్పినప్పుడు ఒక నిమిషం టైం ఉంటే నేను ఒక విషయం చెప్తా అన్నాడు. అయితే అప్పటి వరకు ఇప్పుడు వచ్చిన ఉపద్రవం ఏందో కూడా నేను పూర్తిగా స్టడీ చేయలేదు. సంజీవ్ చెప్పిన దాన్ని బట్టి నా పేరు లేదు, కానీ అక్కడ కౌన్సిల్కి పోయిన తర్వాత నేనే చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక రెండు విషయాలు నేను మాట్లాడినా. అది మీకు వీడియో వినిపిస్తాను. ఇప్పుడు ఆ చిన్న క్లిప్పింగ్ తీసుకొచ్చినాం, అటు ఇటు కట్ చేసి వాళ్ళు ఒక వీడియో ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మాట్లాడబోతున్నాను. నేను మీకు చెప్పేది ఏంటి అని అంటే, అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో 10% మించి గిరిజనులు ఉన్నారు. అది 2011 సెన్సెస్ ప్రకారమే, జనాభా లెక్కల ప్రకారమే ఇది రికార్డులు చెప్తున్నాయి అధ్యక్ష. అయితే గిరిజనులకు ఈ రాష్ట్రంలో రిజర్వేషన్, అంటే ఉమ్మడి రాష్ట్రంలో 76లో అవకాశం వస్తే ఆ రోజు ఉన్న 4% స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 86లో మరి 4%గా ఉన్న గిరిజన రిజర్వేషన్ ని 6%గా ఇవ్వడం జరిగింది. 86 నుంచి 2023 వరకు మరి చాలా రోజులు ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజులు అధికారంలో ఉండే, కానీ తిరిగి పెరిగిన జనాభాకు అనుగుణంగా పెంచాలనే ఆలోచన చేయలేదు, సమీక్షించలేదు అధ్యక్ష. కానీ గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు విద్యా ఉద్యోగాల్లో బాగా నష్టపోతున్నారు, ప్రమోషన్లో నష్టపోతున్నారు. వాళ్ళ హక్కు ఇది, రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం కూడా దళితులు ఎవరైతే రిజర్వేషన్ కు లోబడి ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి పరిమితి లేకుండా రిజర్వేషన్ పెంచుకోవచ్చు అనే మరి అవకాశం ఉంది. గౌరవ సభ్యులు అన్న జీవన్ రెడ్డి గారు కూడా అనేక దఫాలు మీరు పెంచుకోండి, మీకు ఆ వెసులుబాటు ఉంది, మన దగ్గర 50% దాటిన గిరిజనులకు ఇది వర్తించదు అని చెప్పి ఉన్నారు అధ్యక్ష. అయితే 2023 సెప్టెంబర్ 17న జియో 33 ద్వారా గిరిజనులకు ఈ రాష్ట్రంలో 10% రిజర్వేషన్ పెంచి అనేక మందికి ఉద్యోగాల్లో, విద్యలో, ప్రమోషన్లో అవకాశం కల్పించిన అధ్యక్ష. కానీ కొంతమంది ఈ రిజర్వేషన్ మరి రాజ్యాంగానికి విరుద్ధంగా 50% మించి ఉంది కాబట్టి కొట్టేయాలని కొంతమంది కోర్టును ఆశ్రయించారు అధ్యక్ష. ఈ మధ్యనే మరి కోర్టులో వాదనలప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టలేకపోయింది, వాదించలేకపోయింది అని చెప్పి మరి గిరిజనులు ఒక ఆందోళన ఉంది అధ్యక్ష. దానికి అనుగుణంగా మొన్ననే గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 ఏదైతే ఎగ్జామ్స్ కి వెళ్తున్నారో దాంట్లో ఒక కండిషన్ పెడుతుంది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం. 10% రిజర్వేషన్ కోర్టు ముందు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా అక్కడ తీర్పు వచ్చే వరకు మేము 6% మాత్రమే అమలు చేస్తామని చెప్పి ఒక కొత్త కండిషన్, లేని కండిషన్ పెట్టడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటి అని అంటే, మేము ఆ రోజే ఇక్కడ తీసుకున్న నిర్ణయాన్ని, జీవోను కేంద్రానికి పంపించి రాష్ట్రపతి ఆమోదం ద్వారా దీనికి ఒక రాజ్యాంగ రక్షణ కల్పించాలని మేము కోరి ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం కూడా మళ్ళొకసారి మరి ఈ శాఖకు మంత్రి లేరు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారే చూస్తున్నారు. కాబట్టి వెంటనే ఇవాళ ఆందోళన జరుగుతున్నాయి. ఇవాళ ఒక ప్రెస్ క్లబ్ లో అన్ని గిరిజన సంఘాల నాయకులతో ఒక సమావేశం కూడా ఉంది. మీరు రిజర్వేషన్లు అంటే రూల్ ఆఫ్ ది రిజర్వేషన్ నిలిపివేసి రిజర్వేషన్ లో ప్రమోషన్ ని నిలిపివేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2కి మళ్ళీ ఈ కండిషన్లు పెట్టారు. దీనివల్ల మేము నష్టపోతాం, కాబట్టి ఇది సరైనది కాదు అని చెప్పి
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అసెంబ్లీ జరుగుతున్నప్పుడే, కౌన్సిల్ జరుగుతున్నప్పుడే మా వాదనకు బలం చేకూరుతుందని చెప్పి ఈ రోజు వాళ్ళు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరైనా ప్రతినిధులు వస్తారు కావచ్చు, మేము కూడా అటెండ్ అవుతున్నాం. కానీ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి తిరిగి ఒకసారి నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, ఈ 33 జీవోకి రాజ్యాంగ రక్షణ కల్పించాలి. ఈ రాష్ట్రంలో గిరిజనులకు 10% రిజర్వేషన్ మరి అమలు కావాలి. అది విద్యలో, ఉద్యోగాల్లో, ప్రమోషన్లో, వచ్చే కొత్త ఉద్యోగాల్లో. ఎందుకంటే ఇది అమలై 2 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష. అనేక మంది గిరిజన కుటుంబాలకు దీని ద్వారా గిరిజన విద్యార్థులకు, యువతకు మేలు జరిగింది. మనం ఒకవైపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, కానీ ఈ రిజర్వేషన్ మీద ఒక సరి అయిన నిర్దిష్టమైన ఒక నిర్ణయం తీసుకోకపోతే గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను, ఇంకోసారి సమీక్షించండి, కోర్టు ముందు వాదనలు వినిపించండి, ఇది కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. అవసరమైతే ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతిని కలిసి దీనికి ఒక రాజ్యాంగ రక్షణ కల్పించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గట్టిగా చెప్పడం ద్వారా ఇట్లా ఉండాలి. అయితే గౌరవ పెద్దలు ఈ గిరిజనులకు మన జాతి గురించి కానీ, మనకు రావాల్సిన మన హక్కుల గురించి కానీ నాకంటే ఎక్కువ అనుభవం మరి మొదటి నుంచి సీతారామన్నకు, జోగురామన్నకు, మీ అందరికీ ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు సంజీవ్ 2-3 డిమాండ్లు మన ముందు ఉంచిరు. నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. సీతారామన్న టీఆర్ఎస్ పార్టీలో ఎంపీ అయి, అంటే గతంలో కూడా ఉద్యమ కాలం నుంచి గిరిజన విద్యార్థుల హక్కుల కోసం కానీ, గిరిజనుల సాంప్రదాయాలు, సంస్కృతి, లేకపోతే అనేక పోరాటాల్లో ఆయన ముందుండేవాడు. ఎంపీగా ఉండి మళ్ళీ ఈ మధ్యన బీజేపీకి వెళ్ళే క్రమంలో కూడా నేను 2-3 విషయాలు నేను అన్న పార్టీగా, నేను బీఆర్ఎస్గా కాకుండా, వారు బీజేపీ కాకుండా మేము మాట్లాడినప్పుడు వారి జీవిత ఆశయం కొన్ని ఉన్నాయి. అది గిరిజన జాతిని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకురావాలి. గిరిజన జాతికి రావాల్సిన కొన్ని హక్కులు రాజ్యాంగం, కేంద్రం కల్పించాల్సిన హక్కులు, అవి పోరాటానికి నేను ఓడిపోయినా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొన్ని సాధించాలనే ఆలోచన ఉంది అని అంటే నేను వెల్కమ్ చెప్పాను. ఎందుకంటే కానీ ఈరోజు మీరు అన్నట్టు ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాల్లో ఈ కండిషన్స్ పెట్టడం కానీ, లేకపోతే మొన్న హైకోర్టు ముందు కేసీఆర్ గారిని ఈ మధ్యన నేను కలవటానికి పోయినప్పుడు, సత్యవతి గారు మీరు ఈ మధ్యన హైకోర్టులో ట్రైబల్ రిజర్వేషన్ని సవాల్ చేస్తూ కొంతమంది కోర్టుకు పోయిండ్రు, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వాదించలేదు, అది ఏ క్షణమైనా మీకు మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది, దాని మీద మీరు మాట్లాడండి అని అంటే, నేను ఆ రోజు ఏజీగా ఉన్న అడిషనల్ ఏజీ రామచంద్రరావు గారిని ఆ సమాచారం ఇవ్వండి అని చెప్పి నేను కోరి ఉన్నాను. అలాగే ఈరోజు కూడా మనం ఉన్న 10%కి 12% ఇస్తామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజు మా దురదృష్టం ఏంటో కానీ సీతారామన్న బీఆర్ఎస్లో ఉన్నన్నాళ్ళు పోరాడి కేసీఆర్ గారితో పోరాడి రిజర్వేషన్ సాధన కోసం ఆయన ఎంపీగా ఉన్న కాలంలో ప్రయత్నం చేసినా అది రాలేదు. కానీ వారు ఎంపీ అయిపోయిన తర్వాత ఆయన జీవితకాల లక్ష్యంగా అది రావడం ఆయన అంత సంతోషపడ్డాడు. మేమందరం కూడా సంజీవ్ కానీ మేమందరం కేసీఆర్ దగ్గర చాలా చేసినాం. దానివల్ల ఎక్కువ మందికి మేలు కూడా జరిగింది. అంటే ఆయన హయాంలో నేను గొప్ప చెప్పడం కాదు కానీ తండాల గ్రామ పంచాయతీ కావచ్చు, లేకపోతే ఈ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే అనేక మందికి పోడు భూములు కావచ్చు, లేకపోతే కొన్ని విషయాల్లో చాలా గిరిజనులకు నిజంగా ఆ 10 ఏళ్ళు ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. కానీ ఈరోజు నా ప్రభుత్వం వాదించలేదు దాన్ని. మళ్ళీ ఇటువంటి కండిషన్లు ఏమైనా ప్రభుత్వాన్ని దగ్గరికి పోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 కండక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టినని చెప్తున్నారు. ప్రభుత్వం వేరు కాదు, వాళ్ళు వేరు కాదు. నేను మీకు మాట ఇస్తున్నా, నేను అన్న కానీ ఇవాళ చాలామంది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో ఉన్నారు మన గిరిజనులు. వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సి ఉండే మీ అందరి ఆందోళనకు, మీకున్న భయాందోళనలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది.
అయితే నాకు జస్ట్ రాత్రి సంజీవ్ చెప్పిన తర్వాత నేను అర్థం చేసుకున్న మేరకు నేను కౌన్సిల్లో మాట్లాడాను. నేను రాజకీయంగా విమర్శ మీరు 12 ఇస్తా అన్నారు, ఇచ్చే 10ని కూడా ఇచ్చేస్తున్నారని రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు. మీకు ప్రొటెక్షన్ కావాలి, మీకు ఆందోళన లేకుండా మీ రిజర్వేషన్ మనకు వచ్చిన రిజర్వేషన్ మన హక్కు, అది దాన్ని కాపాడుకుంటూనే 12% సాధించడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒక ఎమ్మెల్సీగానో మాజీ మంత్రిగానో లేకపోతే ఆ రోజు రిజర్వేషన్ రావడానికి మేమందరం కారకులని మాట్లాడట్లేను. ఒక తల్లిగా మొన్న కూడా నాకు తెలిసినంత వరకు గ్రామాల్లో తండాల్లో మన పిల్లలకు అంటే ఈ ఉద్యోగాలు కొన్ని జరిగిన ఎగ్జామ్స్ రద్దు కావడం, ఉద్యోగ ప్రకటనలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, మన గిరిజనులందరూ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఓట్లేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు బాగా నమ్మారు. ఇన్నేళ్ళు మనం పోరాడిన అన్ని అంశాలు పూర్తయిన వాటి జోలికి పోకుండా కొత్తవి కావాలి, దీని ద్వారా ఇంకా అంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రతి కుటుంబానికో విద్యార్థి ఉన్నాడు, వాళ్ళందరూ మా బిడ్డలకు మా భవిష్యత్తు బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయి అని ఆశపడ్డారు. సరే, వాళ్ళు కూడా మార్పు కోరుకున్నారు, ఆశపడ్డారు. కానీ ఇప్పుడు అది నెరవేర్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. దానికి నేను ఒక తల్లిగా, ఒక గిరిజన బిడ్డగా, నేను మంత్రి కావడం ఎమ్మెల్సీ కావడం కాదు, ఒక గిరిజన బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన నా స్పృహ ఉన్నప్పటి నుంచి గిరిజన సంఘాలు, గిరిజన నాయకులు, గిరిజన బిడ్డలకు జరుగుతున్న అన్యాయాల మీద జరిగే పోరాటాలన్నిటికీ నేను సంఘీభావం తెలిపిన, ముందుండి నడిచిన. ఇప్పుడు ఇంకా ఎక్కువ దీని మీద పోరాటం చేద్దాం. మీరు కార్యాచరణ రచించండి. ఇప్పుడు ప్రభుత్వం ముందు ఇలాంటి కండిషన్ తీయాలి, అలాగే దీనికి 9th షెడ్యూల్లో పెట్టి రాష్ట్రపతి ఆమోదం పొందాలి. అలాగే తర్వాత మనం 10ని 12% తర్వాత పెంచనియండి. కానీ ఏ సమస్య ఉన్నా ఆ రోజు మోతీలాల్ ఇచ్చేసినప్పుడు కూడా మన గిరిజన బిడ్డ ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నాడు, ఆయనకు సంఘీభావం తెలపాలని మేమందరం పోయినాం. సరే, ఆయన ఆరోగ్య రీత్యా కావచ్చు లేకపోతే అనేక కారణాల వల్ల ఆయన విరమించుకుంటే సంజీవ్, నేను, సీతారామన్ అందరం కూడా బాధపడ్డాం. అంటే ఎవరో ఒకళ్ళు ఏ శిఖరానికి చేరాలన్నా మొదటి అడుగుతోనే మొదలవుతుంది. కాబట్టి ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టి నేను అనుకున్నాం, అది మన జాతి నుంచి రావడం సంతోషాన్ని ఇచ్చింది. ఎక్కువ మంది నష్టపోయేది కూడా మనమే కాబట్టి, ఎక్కువ మంది ఎదురు చూసేది మనమే కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. రేపు సభ లాస్ట్, రేపే టైం ఇస్తారని నేను అనుకోవట్లేదు. నిన్న జరిగిన దీంతో ఇవాళ కనీసం మమ్మల్ని ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేల వైపు కూడా అటు ఛాంబర్ కూడా రానియకుండా వాళ్ళు అడ్డుకున్నారు. కాబట్టి అవకాశం ఉంటే నేను ప్రయత్నం చేస్తాను. అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు అసెంబ్లీలో క్వశ్చన్ చేయడానికి క్వశ్చన్ అవర్లో కానీ మరి రేపు 0 అవర్లో కానీ దీన్ని మెన్షన్ చేయమని కూడా అడుగుదాం. తప్పకుండా మీరందరూ ఇది అయిపోయిన తర్వాత మీరు ఒక విధానపరమైన ఒక నిర్దిష్టమైన ఎజెండాతోని పాయింట్స్తోని ముందుకు వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి జరిగే కార్యక్రమాల్లో నేను కూడా తోడుంటాను. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉండే అందరినీ, అంటే ఈరోజు ఒక జాతి బిడ్డగా నేను ఒక్కదాన్నే కాదు, అందరి ఇది మద్దతు అవసరం కాబట్టి కూడగట్టడానికి. అందులో సిపిఐ ఉంది, బీజేపీ ఉంది. సీతారామన్న మనకు ప్రతినిధిగా ఇక్కడికి వచ్చిండ్రు, వారు కూడా మాట్లాడాలి. రకరకాల నేను ఇది మాట్లాడిన తర్వాత కొద్దిసేపటికి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది. అది కూడా ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ అనుకుంటాను, 7 న్యాయమూర్తులతో కూడిన బెంచ్ కాబట్టి అందులో మనం అడగంది ఒక కొత్త పదాన్ని అందులో చేర్చిండ్రు. సరే, దాని మీద ఎట్లా ఇది పోదాం, ఎవరు ఆ సాహసం ధైర్యం చేస్తారో అది చూద్దాం. కానీ ఇప్పుడు మనకు రావాల్సిన హక్కు, సోదరుడు అన్నట్టు ఆ రోజు కూడా మేము ఈడబ్ల్యూఎస్ మరి ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ తీసుకొస్తే అమలు చేసినప్పుడే మన 50% దాటిపోయింది. అంటే వాళ్లకు ఎక్కడ రాజ్యాంగంలో పొందుపరచలేదు. అది కేవలం ఒక రాజకీయ వెసులుబాటు మాత్రమే. ఒక రాజకీయ అంటే అందులో పేదవాడు ఉంటే లాభపడనియండి, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందనియండి, దాన్ని స్వాగతిద్దాం. కానీ రాజ్యాంగం మనం కల్పించిన హక్కు నష్టపోవడానికి మనం సిద్ధంగా ఉండొద్దు. దాన్ని సాధించడానికి ఏ మేరకు ఎక్కడి వరకు
ఏ విధంగా రావటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేయటానికే సభ ఉన్నా నేను మాట్లాడే అక్కడ అవసరం ఉన్నా కూడా మీకోసమని ఇక్కడికి రావటం జరిగింది. కాబట్టి దయచేసి నాకు తెలిసి మీరు ఎవరు ఆందోళన చెందొద్దు. వాళ్ళకు కూడా రాజకీయంగా ఇది పెనుముప్పును ప్రమాదాన్ని తీసుకొస్తుందని వాళ్ళు కూడా భయపడతారు. ఆషామాషిగా ఎవరు తీసుకోరని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ పార్టీలో కూడా మన గిరిజన సోదరులు, లంబాడి సోదరులు చాలామంది ఉన్నారు, గిరిజన సోదరులు ఉన్నారు, ఆదివాసీ బిడ్డ మంత్రిగా కూడా ఉంది. కాబట్టి వారిని కూడా కలుద్దాం. నాకు తెలిసి సీతారామన్న కానీ జోగురామన్న ఏదైనా లీగల్గా మనకు న్యాయపరమైన చిక్కులు ఏదైనా ఉంటే వారు సహకరిస్తారు. అక్కడ ఇంకా మనం కొట్లాడటానికి చాలామంది పెద్ద పెద్ద అడ్వకేట్లు అంటే ఎక్కువ డబ్బులు చెల్లించాలి, కొన్ని జీవోలు రద్దు కావాలంటే మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారని చాలామంది విద్యార్థులు చెప్పిండ్రు. అన్ని రకాల సహాయ సహకారాలకు నేను తప్పకుండా మీకు ముందు ఉంటాను అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అంశాన్ని ఇక్కడనే వదిలేయొద్దు. అలాగే మనం ఇవాళ నేను ఇప్పుడెందుకు బాపు 2వ తారీఖు అంటే లేదు బాయ్ ఇక్కడ నడుస్తున్నప్పుడే పెడితే బాగుంటుందని అన్నారు. నిజంగా ఇదేదో ఇంకా ముందు పెట్టి ఉంటే బాగుండేది. ఈరోజు మనం ఇంకా ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ ఇప్పటికీ జరిగిన ఇబ్బంది ఏం లేదు, మంచి సమయం అని అనుకుందాం. తప్పకుండా మేమందరం, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఈ భూమి మీద పుట్టిన గిరిజన బిడ్డ ఏ పార్టీలో ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా తప్పకుండా మన హక్కులను కాలు రాయటానికి ఎవరు సాహసించరు. అలాంటి ప్రయత్నం చేస్తారని కూడా నేను అనుకోను. కాబట్టి కానీ మన గిరిజన సమాజంలో ఉండే అనేక సంఘాలు కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే ముందుకు నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ విషయంలో కలిసికట్టుగా వచ్చి మీ ఆందోళనని రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 కానీ రేపు గ్రూప్ 2 కానీ మిగతా ఉద్యోగాల్లో వచ్చే ఇబ్బందులు ఆ తల్లిదండ్రులకు ఉన్న ఆందోళనని మరి వాళ్లకు సమాధానపరిచే విధంగా నడవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.